బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13% పోలింగ్ నమోదైనట్లు తెలిపింది ఎలక్షన్ కమిషన్. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నారు. దీంతో క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. బీహార్లో తొలి విడతలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 3,75,00,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నక్సల్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుందని తెలిపింది ఈసీ. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేశారు ఈసీ అధికారులు. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో పాటు 2 డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా పోటీలో ఉన్నారు. అలాగే 14 మంది మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బీహార్ అసెంబ్లీ పోలింగ్ కు సంబంధించి డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, బీహార్ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ముగిసింది కదా, అప్డేట్స్ ఏంటి? స్రవంతి, 1-2 ఈవీఎం మొరాయింపు ఘటనలు మినహా పూర్తి స్థాయిలో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అంతా కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లలో ఉంటారో వారికి మాత్రము ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం కల్పిస్తారు. 6 తర్వాత ఎవరు వచ్చినా కూడా వారిని అలో చేయరు. ఇప్పటి వరకు అంటే కొన్ని రూరల్ పాకెట్స్ లో అట్లాంటి ఏరియాస్ లో మాత్రం కొంత 6 గంటల వరకు భారీ సంఖ్యలో ఓటర్లు ఉండడంతో వారికి అలో చేస్తున్నారు. ఇక అర్బన్ ఏరియాస్ లో మాత్రం ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. ఇక వీటికి సంబంధించి ఏవైతే ఈవీఎంలు ఉంటాయో వాటిని స్ట్రాంగ్ రూమ్లకు తరలించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఏజెంట్లు వాళ్ళ సమక్షంలోనే వాటిని సీల్ చేసిన తర్వాత కట్టుదిట్టమైనటువంటి భద్రతా మధ్య వాటిని ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తారు. స్ట్రాంగ్ రూమ్ లో దగ్గర కూడా ఆల్మోస్ట్ సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది, 3 అంచెల భద్రత ఉంటుంది. 11వ తారీఖున సెకండ్ ఫేజ్ కు సంబంధించినటువంటి ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత పూర్తి స్థాయిలో పూర్తి ఓవరాల్ పోల్ పర్సంటేజ్ పైన ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు మొదటి విడతకు సంబంధించి 5 గంటల వరకు సాయంత్రం 5 గంటల వరకు 60.13% పోల్ పర్సంటేజ్ అనేది కూడా నమోదైంది. 5 గంటల నుంచి 6 గంటల వరకు ఒక గంట సమయం ఉంది కాబట్టి సుమారు పెరిగితే ఒక 5-6% పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. క్యూ లైన్లలో ఉన్నటువంటి వారికి కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో రేపు ఉదయం కల్లా ఎంత పర్సెంటేజ్ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి పోల్ పర్సెంటేజ్ పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ ఫేజ్ ముగిసిన తర్వాతనే ఓవరాల్ పోల్ పర్సెంటేజ్ ఎంత అనే దానిపైన ఒక స్పష్టత వస్తుంది. గతంలో 2020లో మాత్రం కేవలం 57% వరకు పోలింగ్ అనేది కూడా నమోదైంది. అంతకుముందు 2015లో 56% పోల్ పర్సెంటేజ్ అనేది కూడా నమోదైంది. అయితే ఈ రోజు మొదటి విడతకు సంబంధించి 60% పోల్ పర్సెంటేజ్ దాటుతుండడంతో ఇప్పటికే రాజకీయ పార్టీలు వారి గెలుపు అవకాశాలకు సంబంధించినటువంటి అంశాలపైన బేరీజ్ వేసుకుంటున్నాయి. పోల్కి సంబంధించి ఏజెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి ఓటింగ్ ఏ మేరకు ఉపయోగపడబోతుంది, ఎందుకంటే పోల్ పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి అది ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది అనే దానిపైన రకరకాల ఊహాగానాలు అనేది కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా గెలుపుకు సంబంధించి 2 కూటములు కూడా ధీమాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే లాస్ట్ టైం ఎన్నికల ఫలితాలను కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి 121 స్థానాల్లో 61 స్థానాలు మహాగఠబంధన్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలుపొందారు. మిగతా స్థానాల్లో బీజేపీ అలాగే ఎన్డీఏకి సంబంధించినటువంటి భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు గెలుపొందారు. కాబట్టి స్ట్రాంగ్ హోల్డ్ ఆర్జేడీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు 18 జిల్లాల్లో యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ప్రాబల్యం చూపే స్థాయిలోనే ఉన్నారు. దాంతోపాటు ఆర్జేడీకి కంచుకోట లాంటి స్థానాలు ఈ మొదటి ఫేజ్ లోనే ఓటింగ్ అనేది కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా గెలుపు ధీమానైతే ఆర్జేడీ ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది. రూరల్ పాకెట్స్ కి సంబంధించి కొంత భారీగా ఓటింగ్ అనేది కూడా జరుగుతుండడంతో ఆ పార్టీ ఎక్కువగా హోప్స్ అనేది కూడా పెట్టుకుంది. అయితే ఎన్డీఏకి సంబంధించినటువంటి భాగస్వామ్య పక్షాలు కూడా అంతే గెలుపు ధీమాతో ఉన్నాయి. చాలా వరకు అర్బన్ ఏరియాస్ కి సంబంధించి వారికి అనుకూలంగా పోలింగ్ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు కూడా భావిస్తున్నారు. మొత్తంగా అయితే 2 కూటములు కూడా ధీమానైతే వ్యక్తం చేస్తున్నాయి. శ్రవంతి.